ఏమన్నా టిప్స్ ఇవ్వడం జరిగిందా మూవీ? వాళ్ళు అనుకుని చేసుకుంటారు. అలాగే మీరు అంటే కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు గోకులంలో సీతారామన్ గారితో చేశారు. ఇప్పుడేమో అదే సినిమా రిలీజ్ అవుతుంది, చూస్తారా మీరు? ఎందుకంటే నేను రోజు రోజు అసలు ఏ ఎత్తుకుంటే ఉంటాను. అప్పుడు ఎక్స్పీరియన్స్ అప్పుడు చాలాసార్లు చెప్పాను. అప్పుడు ఆయన సెకండ్ మూవీ, నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ శుభాకాంక్షలు కదా. సో నాకు కూడా ఆల్మోస్ట్ సెకండ్ మూవీ. ఆయనకి అక్కడ ఇక్కడ చేశారు. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అంటే యాక్చువల్గా చిరంజీవి గారి బ్రదర్గా పవన్ కళ్యాణ్ గారు టైటిల్ వచ్చేసి గోకులంలో సీతానే ఉంటుంది. అంటే నా పేరు మీద ఉంటుంది. పేరు సీత కాదు, శిక్ష. బట్ ఆ టైటిల్లో మెన్షన్ చేసేది గోకులం అంటే ఆయన గోకుల అందులో ఒక సీత అండి. యాక్చువల్గా ఆయన యాక్సెప్ట్ చేశారు వితౌట్ ఎనీ క్వశ్చన్ అని సుబ్బయ్య ఇలాంటి ప్రశ్నలు అప్పుడు ఇంత మీడియా లేదు. ఇలాంటి ప్రశ్నలు చెప్పారనమాట. ఆయన యాక్సెప్ట్ చేయడం యాజ్ మెగాస్టార్ బ్రదర్గా యాక్సెప్ట్ చేయడం అనేది అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను అని చెప్పారనమాట. సో అంత డౌట్ ఆయన ఇప్పుడు ఈ మధ్య అంటే నేను ఒకసారి కలిసి బట్ ఇప్పుడు చాలా బిజీ ఎక్కువ తెలుసు. ఇప్పుడు అంటే మామూలుగా సినిమాలు చూస్తుంటారా? చూస్తానండి, వేరే చూస్తాను. అంటే మామూలుగా ఈ లాస్ట్ 15 years బాగానే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయాలంటే మీరు చూస్తారండి ఇవాళ సైలెంట్గా గోకులంలో సీతలు రెడీయా? ఆయన రెడీ.